ఎమ్మెల్యేగా ఎంపీగా మినిస్టర్ గా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రవీందర్ నాయక్ గారు ఎక్స్ ఎంపీ మనతో ఉన్నారు. ఆయనకి అసలు అడిగి తెలుసుకుందాం, అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, కవిత ఇష్యూ ఏంది, అసలు ఎవరి వ్యూహం ఇదంతా, రేవంత్ రెడ్డి వ్యూహమా లేదు అంటే కేసీఆర్ వ్యూహమా, వీళ్ళిద్దరు ఆడిస్తున్న గేమా లేదంటే ఏదైనా డైవర్ట్ చేసే వర్షన్ ఏమన్నా ఉందా అనేది సార్ ఇక్కడే ఉన్నారు, మనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు కవిత గారి ఇష్యూ ఉంది, ఈ ఇష్యూ గురించి మీరు ఏం చెప్తారు? ఇది రేవంత్ రెడ్డి ఆడిచ్చే ఆట అంటారా లేదు అంటే కేసీఆర్ ఆడిచ్చే గేమ్ అంటారా? ముఖ్యంగా తెలంగాణలో అధికమైనటువంటి వర్షాలు పడి ప్రజల కష్టాలు, ప్రజలు పడేటువంటి బాధల్ని వదిలేసి మన మీడియా మిత్రులేమో ఈ కవిత ఇష్యూనే కాదు, అసలు దీనికి ఇంపార్టెన్స్ చేయవద్దు ఈ యొక్క ఇష్యూకి. కానీ ఇదంతా ఈ ఎపిసోడ్ అంతా, కవిత ఎపిసోడ్ అంతా ఈ కేసీఆర్ కోల్ చేసేటువంటి యొక్క కార్యక్రమం తప్ప వేరే కాదనేది నా దృష్టిలో నేను తెలియజేస్తున్నా. దీనికి అంతటి కారణం కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గ పాలన, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేసి మరి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత అత్యధికంగా అవినీతి చేసి మరి అశ్రిత పక్షపాతం చేసి తన కూతురికి, తన కొడుక్కి, తన అల్లుడికి, తన సడగుని కొడుక్కి, తన 100 మాగదులకు ఉద్యోగాలు అని పదవులు ఇస్తూ మరి అసలైనటువంటి యొక్క ఉద్యమకారులు నాటి వాళ్ళు ఎంతో మందిని దూరం పెట్టి ఆగం చేసి ఈరోజు మరి ఈ కాడికి తెచ్చుకున్నాడు. ఇప్పుడు కేసీఆర్ ఏ రోజైతే బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారో, టీఆర్ఎస్ తెలంగాణను తీసేసి ఆ రోజే మరి తెలంగాణలో కేసీఆర్ అనుకోవాల పని అయిపోయింది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియదు. ముఖ్యంగా ఏంటంటే సార్, ఇక్కడ మీరు బీజేపీలో పనిచేశారు, టీఆర్ఎస్ లో పనిచేశారు, అలాగే కాంగ్రెస్ లో సీనియర్ నేత. మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా పోరాటాలు చేశారు, మీరు అదంతా తెలంగాణ ప్రజలకు తెలుసు. బట్ ఇప్పుడు మీకు ఈ మూడు పార్టీల యొక్క వ్యూహాలన్నీ మీకు తెలుసు సీనియర్ గా. ఇప్పుడు నెక్స్ట్ కేసీఆర్ వ్యూహం ఏమై ఉండొచ్చు, లేదంటే కవితను కొత్త పార్టీ పెట్టించి డైవర్ట్ చేసే ఓట్లు మళ్ళీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? కేసీఆర్ ఏదైనా చేయగలుగుతాడు, ఎందుకంటే తెలంగాణ ప్రజల సొమ్ము, అవినీతి సొమ్ము ఆయాచితంగా సంపాదించుండు. బాగా మస్తుగా పెద్ద ఫామ్ హౌజులు కట్టుకున్నారు, తినుకుంటూ తాక్కుంటూ తెలంగాణ ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటారు. అందుకనే మా రేవంత్ రెడ్డి గారు ఈసారి మరి జాగ్రత్తగా వీరు చేసిన అవినీతి, వీరు చేసిన దుర్మార్గం ఏదైతే ఉందో వాటి మీద అంచెలంచెలుగా వాటి మీద మరి అన్ని ఎంక్వైరీలు చేస్తూ మొన్న మరి కాళేశ్వరం మీద చేసి సిబిఐకి ఇచ్చినట్లుగా ఇతర మరి పరిస్థితుల్లో జరిగినటువంటి ఏదైతే అవినీతి ఉందో కేసీఆర్ కోళ్ళు చేసిన అవినీతి మీద కూడా అదేవిధంగా సరైనటువంటి శిక్ష పడాలి. ఆ యొక్క కేసీఆర్ కుటుంబం వాళ్ళు మరి ఏదైతే సంపాదించిన అవినీతి డబ్బు ఉందో దాన్ని మరి తిరిగి తెలంగాణ ప్రజలకు చేరే విధంగా వారు కార్యక్రమాలు చేపట్టాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. ఎంపీ ఎవరైతే ఉన్నారో మనకి రవీంద్ర నాయక్ గారు ఇలా చెప్తున్నారు, కాంగ్రెస్ కవిత ఇష్యూ మీద రేవంత్ రెడ్డి గారు కానీ లేదా కేసీఆర్ గారు కానీ ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారో అనే విషయం అయితే సార్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశారు. థ్యాంక్ యూ.